రియల్ ఎస్టేట్ లో అసలు మార్కెట్ లేదు, బిజినెస్ అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని పరేషాన్ అవుతున్నారు జనాలు. ఇలాంటి టైంలో కూడా 2 ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని దట్ టు లాంచ్ చేసిన 1.5 మంత్ లోనే కంప్లీట్ చేసుకొని మరొక బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ తో మన ముందుకు వచ్చేసింది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారి న్యూ ప్రాజెక్ట్. తెలంగాణ సెకండ్ క్యాపిటల్ అయిన హైదరాబాద్ వరంగల్ ని కనెక్ట్ చేసే వరంగల్ హైవే ఫేసింగ్ లో ఉంది. ఇది బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ అన్నాను కదా, జస్ట్ లేమన్ స్టేజ్ లో ఉంది అనుకున్నారు కాదండి. అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మార్టిగేజ్ రిలీజింగ్ కూడా సిద్ధంగా ఉంది. ఇది డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి క్యాపిటల్ గేట్వే ఆలేరు హైవే ఫేసింగ్ లేఅవుట్. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారు ఈ ప్రాజెక్ట్ ని ఇక్కడే ఎందుకు వేశారు, అసలు వీళ్ళ సీక్రెట్ ఏంటి ఇంత ఫాస్ట్ గా వెంచర్స్ సోల్డ్ అవుట్ చేయడానికి, ఇక్కడ ఈ లేఅవుట్ వేసి ఎలాంటి ట్రెండ్ సృష్టించబోతున్నారు ఈ హైవేలో మనం మాట్లాడదాం. కానీ నా మాటల్లో కాదు, స్ట్రైట్ అవే ఈ కంపెనీ చైర్మన్ రవి నంబూరి గారిని కలిసి మాట్లాడుదాం. రవి సార్ నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. ఏంటి సార్, ఏంటి స్పీడ్? అన్ని కూడా నెలన్నరలోనే అమ్మేడాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మార్కెట్ ఏమో లేదని అందరూ మొత్తుకుంటున్నారు బయట, మీరేమో వెంచర్ల మీద వెంచర్లు వేసి అసలు జెండాలు ఊపేస్తున్నారు. సీక్రెట్ ఏంటి మాకు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. సీక్రెట్ ఏం లేదు మేడం, కస్టమర్లకు కావాల్సినట్టు ప్రాజెక్ట్ మన దగ్గర ఉంది. కంఫర్ట్ ప్రైస్ అంటే 4-5 సంవత్సరాల తర్వాత ఉండే ప్రైస్ కాకుండా రీజనబుల్ ప్రైస్. ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే నిజంగా 4-5 సంవత్సరాల తర్వాత మంచి రేట్ రావాలన్న ఉద్దేశంతో బయట మార్కెట్ అన్నిటికంటే కూడా చాలా తక్కువ ప్రైస్ పెడుతున్నాం. బయట వాళ్ళకి ఎలా వర్కౌట్ అవ్వట్లేదు, ఎన్ఆర్ఐ వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది? ఒక్కటే మేడం, మా ఖర్చులను తగ్గించుకున్నాం. అనవసరమైన ఖర్చులు కాకుండా ప్రాఫిట్స్ నామినల్ గా తీసుకొని కస్టమర్ కి బెనిఫిట్ చేస్తే మౌత్ పబ్లిసిటీ తోటి ఇంకా మార్కెట్ లో ముందుకెళ్లొచ్చు. ఒకటే వెంచర్ ని పట్టుకొని 2-3 సంవత్సరాలు కూర్చునే బదులు మంచి కస్టమర్ల కంఫర్ట్ ప్రైజ్ లో ఇచ్చేసి ఒక 2 నెలల్లో సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేసుకొని ఇంకొక వెంచర్ చేసుకోవాలన్నది మా ఎయిమ్ మేడం. ఫెంటాస్టిక్. మన ప్రాజెక్ట్స్ కి సంబంధించి సాగర్ హైవే లో పెడితే దాన్ని ఆర్థసాగర్ అని పెట్టారు. ఇది వచ్చేసరికి క్యాపిటల్ గేట్వే అని పెట్టారు. దీని యొక్క మీనింగ్ ని డీకోడ్ చేయండి. ఇది క్యాపిటల్ గేట్వే అని ఎందుకు పెట్టాము అంటే, వరంగల్ సెకండ్ క్యాపిటల్ అయితే ఆలేరు అనేది గేట్వే లాగా ఉంటదని క్యాపిటల్ గేట్వే ఆలేరు అని పెట్టాం మేడం. నేను గెస్ట్ చేశాను ఈ విషయాన్ని. జనరల్ మాట్లాడదాం. ఫస్ట్ మార్కెట్ లో ఏమంటున్నారంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ లో మార్కెట్ లేదు, అండ్ సెకండ్ అసలు వరంగల్ హైవేకి అసలు మార్కెటే లేదంటున్నారు. అలాంటిది మీ గట్స్ ఏంటి, మీ డేర్ ఏంటి? ఈ హైవేకి కొత్తగా లేఅవుట్ వేయడం, ఏ కాన్ఫిడెన్స్ మీద మీరు అమ్మగలుగుతాను అని అనుకుంటున్నారు? అసలు రియల్ ఎస్టేట్ లేదనుకోవటమే పెద్ద అపోహ మేడం. ఎందుకంటే కస్టమర్ కి ఏం కావాలో తెలుసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేయడం చాలా ఈజీ. మేము సర్వే చేసిన సంగతి మీకు తెలుసు, కస్టమర్ల మైండ్ సెట్ ఎలా ఉందనేది. ప్రైస్ రీజనబుల్ గా ఉండి హైవే ఫేసింగ్ తో ఉండి రేపు రీసేల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా రీసేల్ అయ్యే విధంగా ప్లాట్స్ ఉంటే మాత్రం మార్కెట్ తో సంబంధం లేదు, ఇన్వెస్టర్లు రెడీగానే ఉన్నారు. ఇక వరంగల్ హైవే విషయానికి వస్తే అందరూ ఈ హైవే లేదు అనుకుంటున్నారు, కానీ ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఉన్న బెస్ట్ చాయిస్ వరంగల్ హైవేనే మేడం. ఇప్పుడు వెస్ట్ సైడ్ గానీ, షాద్నగర్ సైడ్ గానీ, శ్రీశైలం హైవే గానీ మామూలుగా మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే పరిస్థితి లేదు. ప్రైస్ అని ఆల్రెడీ హైక్ అయిపోయింది. ఇందా మనం అనుకున్నట్టు 4-5 సంవత్సరాలు ఉండే ప్రైస్ ఇప్పుడే ఉంది. లక్కీగా పర్మిషన్స్ రాకపోవడంతో ఆ మాత్రం అన్న ఉంది. కొత్త పర్మిషన్స్ వచ్చుంటే మాత్రం ఇంకా రేట్ ఇంకా చాలా ఎక్కువ అయ్యేది. ఈ హైవేకి వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అందుబాటు ధరలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఒకటే వరంగల్ హైవే. గవర్నమెంట్ కూడా లుక్ ఈస్ట్ పాలసీ పెట్టింది కదా ఇప్పుడు, అంటే ఈస్ట్ సైడ్ కూడా మనం డెవలప్ చేయాలి. హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే వరకు ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చేస్తున్నారు. మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఏ హైవేకి లేని ఒక ప్రత్యేకత ఈ హైవేకి ఉందండి. మనం హైదరాబాద్ నుంచి చూసుకుంటే ప్రతి 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అభివృద్ధితో కూడిన మైల్ స్టోన్ ఈ హైవేకే ఉంది. గట్కేసర్ దగ్గర నుంచి చూసుకుంటే గట్కేసర్ ఎడ్యుకేషనల్ హబ్ గా ఫుల్ డెవలప్ అయింది. ఆడ అసలు ఇప్పుడు కొనలేము. అక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే భువనగిరి పోర్ట్, అది టూరిజం హబ్ గా డెవలప్ చేస్తున్నారు. అక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో బీబీ నగర్ ఆల్రెడీ ఫుల్ టౌన్ లాగా అయింది. 1000 పడకలతోటి ఎయిమ్స్ కూడా డెవలప్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ 15 కిలోమీటర్ల దూరంలోనే రాయగిరి, అక్కడే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఆ రీజనల్ రింగ్ రోడ్ 5 కిలోమీటర్ల దాకా హెచ్ఎండిఏ విస్తరణకి ఆల్రెడీ ప్రతిపాదన ఉంది. అంటే మనం ఆ రాయగిరి నుంచి 5 కిలోమీటర్లు దాటాక హెచ్ఎండిఏ లిమిట్స్ నుంచి మనం కేవలం 6-7 కిలోమీటర్ల దూరంలోనే మనం ఇచ్చారు. ఆలేరు కూడా ఒక జంక్షన్ పాయింట్ మేడం. ఎందుకు అంటే డివోషనల్ పరంగా చూస్తే యాదగిరిగుట్టకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండటము, కొలనపాక జైన్ మందిర్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉండటము, జీడికల్లు రామాలయం టెంపుల్ కి 15
కిలోమీటర్ల దూరంలో ఉండటం. ఒక ఫ్యాన్ ని గనక మనం చూసుకుంటే ఫ్యాన్ బేస్ ఆలేరు అయితే చుట్టూ రెక్కలు, ఒకవైపు యాదగిరిగుట్ట, కొలనుపాక జైన్ టెంపుల్, రామాలయం టెంపుల్. టూరిజం హబ్ గా ఇదంతా డెవలప్ కావడానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ ఏరియా నెక్స్ట్ ఫ్యూచర్ లో మంచి బెనిఫిట్ ఇచ్చే ఆప్షన్ గా ఉంటది. అన్నిటికీ మించి వేరే హైవేలు చూసుకుంటే నార్కట్పల్లి గానీ, షాదనగర్ గానీ పాత హైవే ఉండేది. ఇప్పుడు ఆలేరుకున్నట్టే పాత హైవే ఉండేది. ఆ హైవే చుట్టూనే ఇల్లులు ఉండేవి, షాపులు ఉండేవి, అన్ని ఉండేవి. బైపాస్ అయిన తర్వాత ఊరంతా కూడా బైపాస్ వైపు వచ్చేసి, అంటే ఇల్లులు కట్టుకుంటా వచ్చింది. ఓల్డ్ హైవే కంటే రేట్ ఎక్కువ, మెయిన్ హైవే వైపు రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఆలేరు కూడా మనకి 300-400 మీటర్ల దూరం దాకా ఇల్లులు వచ్చేసినాయి ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో కూడా. రేపు కట్టుకుంటా ఆలేరు పెరుగుతా పట్టణంగా ఇప్పుడు ఆల్రెడీ మున్సిపాలిటీ అయింది కాబట్టి కన్స్ట్రక్షన్ లో జరిగి స్కూల్స్, కాలేజీలు వచ్చిన తర్వాత హైవే ఫేసింగ్ తో ఉంది కాబట్టి ఈ వెంచర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా ఇల్లు కట్టుకుని ఉండటానికైనా బెస్ట్ ఆప్షన్. అందుకే ఈ క్యాపిటల్ గేట్వేని ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం. ఓకే, వెల్ కమింగ్ టు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ క్యాపిటల్ గేట్వే, ఏ టైప్ ఆఫ్ లేఅవుట్ తీసుకొని చేశారు, ఎంత ఎక్స్టెంట్ లో చేశారు, దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చాయి, ఏ సైజెస్ లో ఉన్నాయి, ఎంత టైం లో దీన్ని సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టాలనుకుంటున్నారు? ఇది 9 acres లో డెవలప్ చేస్తున్నాము. DTCP రేరా అప్రూవ్డ్స్ తోటి. మీకు తెలుసు మేము పర్మిషన్ లేకుండా ఏ లేఅవుట్ అసలు చెయ్యము. ఈ 9 acres లో డెవలప్ చేసే ఈ ప్రాజెక్ట్ లో టోటల్ గా 117 ప్లాట్స్ ఉన్నాయండి. అన్ని కూడా 166, 180 సైజెస్. కార్నర్ సైజ్ ఒకటి 200 ఉన్నాయి. ఎక్కువ ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి కాబట్టి వాస్తు పరంగా కూడా కావాలనుకున్న టైప్ లోనే వెంచర్ ఉంది. మీరు ఇందాక అన్నారు కదా ఎంత టైం లో సక్సెస్ఫుల్ గా సోల్డ్ అవుట్ అని. గత హిస్టరీ చూస్తే మేము వీడియో చేసి రిలీజ్ అయ్యేసరికి 10 రోజుల్లో మళ్ళీ సోల్డ్ అవుట్ బోర్డు అంటున్నారు. మాకు సెకండ్ వీడియోకి ఛాన్స్ ఇవ్వట్లేరు మీరు. అందుకోసమే దీనికి ఎంత టైం లో సోల్డ్ అవుట్ అంటారు? మాక్సిమం 2 months టార్గెట్ పెట్టాం మేడం. మా లీడర్స్ మాత్రం 1.5 month లోనే క్లోజ్ చేస్తాం అంటున్నారు. ఎందుకంటే లక్ష్మీ మేడం అయినా, కరుణశ్రీ మేడం అయినా ఈ వెంచర్ గురించి, ఇక్కడ మనం ఇచ్చే డెవలప్మెంట్స్ గురించి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గురించి పూర్తి డెప్త్ నాలెడ్జ్ మా మార్కెటింగ్ హెడ్స్ కరుణశ్రీ గారికి గానీ, లక్ష్మీ మేడం గానీ ఉన్నాయి. ఎవరు కస్టమర్ వచ్చినా కూడా 50-50 మైండ్ సెట్ తోటి కొందామా వద్దని వచ్చినా కూడా ఇక్కడ అయ్యే డెవలప్మెంట్ చెప్పి వాళ్ళతో ఒప్పించి ఇన్వెస్ట్ చేయించే టాలెంట్ మా వాళ్ళకు ఉంది. యథా రాజా తదా ప్రజ. మీ లీడర్షిప్ లో మీ డైనమిక్ లీడర్స్ కూడా అంతే డైనమిక్ గా ఉన్నారు. రవి సార్, మరి ఈ ప్రాజెక్ట్ లో మనము ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నాము కస్టమర్స్ కి? ఈ DTCP లేఅవుట్ కాబట్టి అన్ని నామ్స్ ప్రకారం 33 feet రోడ్స్ ఇచ్చాము. మామూలుగా అయితే DTCP పర్మిషన్ అంటే BT రోడ్స్ వేస్తే చాలు, కానీ మేము క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కన్స్ట్రక్షన్ కి వెళ్ళినా కూడా రోడ్లు డ్యామేజ్ కాకూడదని టోటల్ గా CC రోడ్స్ ఇచ్చాం మేడం. 33 feet CC రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిక్ వర్క్ కూడా అయిపోయింది. ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ కూడా మేడం. 1 lakh లీటర్ కెపాసిటీ తోటి వాటర్ ట్యాంక్ కూడా కడుతున్నాం, ఇంకా కంప్లీట్ కాలేదు. వెల్కమ్ ఆర్చ్ ఒకటి ఉంది, చుట్టూ కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే గ్రౌండ్ తోటి 2 parks వస్తున్నాయి మేడం. ఒకటి ఎంట్రన్స్ లో వస్తుంది, ఒకటి ఎండింగ్ లో ఇస్తున్నాం. పర్ఫెక్ట్ లేఅవుట్ అంటే గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో అలానే డిజైన్ చేశారు. అయితే సార్ ఇప్పుడు మనం మెయిన్ హైవే నుంచి లోపలికి వచ్చే రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? అన్ని కూడా 33 feet రోడ్. అంటే మనం సెట్ బ్యాక్ తీసుకొని మనం ఆర్చ్ అన్నది మనకి పర్మిషన్ ఇప్పుడు రాబోయే 6 lane ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి వెనక్కే ఇచ్చారు పర్మిషన్ ఆర్చ్ వరకు మనది. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, లీగాలిటీ ఏ విధంగా ఇస్తున్నారు మీరు, అవన్నీ కూడా ఒకసారి పేమెంట్స్ పరంగా, లీగాలిటీ పరంగా. రైట్, పేమెంట్ వచ్చేసి ఫస్ట్ 50,000 అడ్వాన్స్ కట్టడం, మిగిలింది 45 days టైం ఉంటది. కానీ 15 days లో ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ఉంది మేడం. లీగాలిటీ పరంగా చూసుకుంటే మేము ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేది లీగల్ గా. మాకు సపరేట్ లీగల్ టీమే ఉంది. 1954 నుంచి లింక్ డాక్యుమెంట్ మేడం. 1954 నుంచి ఈ ల్యాండ్ మీద ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగినాయి మొత్తం కూడా పహానీలతో సహా ప్రతి కస్టమర్ కి ఒరిజినల్ డాక్యుమెంట్ తో సహా ఇచ్చేస్తారు. ఫ్యూచర్ లో అమ్మాలన్నా లేదా వాళ్ళ పిల్లలకి ఆ గిఫ్ట్ డీడ్ లా చేయాలన్నా కూడా మాతో ఏం అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళు రీసేల్ చేసుకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు అనే విధంగా ప్రతిదీ ఒరిజినల్ డాక్యుమెంట్ తో లింక్ డాక్యుమెంట్ కూడా ఇస్తున్నాం. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ లాంటివి? బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఆల్రెడీ ప్రాజెక్ట్ అప్రూవల్ అయి ఉంది మేడం. ICICI బ్యాంక్, IDBI బ్యాంక్, ఎస్ బ్యాంక్. కస్టమర్ ప్రొఫైల్ బట్టి 60 to 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ లో చుట్టుపక్కల వెంచర్స్ తో కంపేర్ చేస్తే హైవే ఫేసింగ్ లో వాళ్ళకన్నా 3-4 వేలు తక్కువ పెట్టాము, అందుకోసమే మేము సూపర్ ఫాస్ట్ గా సేల్ చేయబోతున్నాము అని మీరు అంటున్నారు. సో మళ్ళీ ఒకసారి వివరంగా ప్రైస్ గురించి మాట్లాడండి సార్. ప్రైస్ 13,999 పెట్టాం మేడం. చుట్టుపక్కల 18-19 ఉండేది. మా ఆలోచన ఒక్కటే మేడం, ఒకటే వెంచర్ ని 2-3 సంవత్సరాలు అలా పెట్టుకొని కస్టమర్లకి 4-5 సంవత్సరాల తర్వాత ఉండే రేట్ అమ్మాలనే ఆలోచన లేదు. ల్యాండ్ మీద ఎవరు ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్నా లాభంతో వాళ్ళు అనుభవిస్తేనే 10 మందికి చెప్తారు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి అని. కాబట్టి మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా లాభంతో హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ద్వారానే మాకు రెఫరెన్స్లు రావాలని తక్కువ కోడ్ మార్జిన్ చాలా తక్కువ పెట్టుకొని కమిషన్ స్ట్రక్చర్స్ కూడా బయట అన్నిటికంటే మా దగ్గర చాలా తక్కువ ఉంటాయి. ప్రతిదీ కూడా కస్టమర్ ప్రైస్ గానీ ఏదైనా కూడా మా లీడర్సే డిసైడ్ చేస్తారు కాబట్టి మాకు
మాకు సేల్ చేయడం చాలా ఈజీ. అంటే ఇక్కడ కంపెనీ పరంగా మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళ పరంగా కస్టమర్స్ పరంగా ఒక నమ్మకమైన సంస్థగా మార్కెట్ లో వెళ్తుంది. ఐ కంగ్రాచులేట్ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ మేడం. అండ్ ఈ మూమెంట్ లో ఐ వాంట్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ యొక్క విజన్ ఏంటి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కొంగరకలంలో ఒకటి ఎల్పీ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాం మేడం. షాద్నగర్ హైవేకి ఒకటి, అది కూడా ఎల్పీ నెంబర్ కోసమే వెయిటింగ్. పర్మిషన్ లేకుండా స్టార్ట్ చేయం కాబట్టి అలానే ఉంది, డెవలప్మెంట్ కూడా చేయట్లేదు. మా విజన్ ఒకటే మేడం, జూలై 21 వరకు 10 వెంచర్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని. ఏ జూలై 21 సార్? రేపు వచ్చే జూలై 21 వరకు 2 to 3 మంత్స్ టైం సార్. సరే ఏంటి సార్ ఈ టార్గెట్? ఈ హైవే ఆ హైవే లేదు, అన్ని హైవేస్ మనవే. అసలు మార్కెట్ లో మేము డిఫరెంట్ అని వన్స్ అగైన్ యు ఆర్ ప్రూవింగ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ కూడా మమ్మల్ని ఇంకొకసారి పిలవక ముందే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ మీట్ కు మాత్రమే మమ్మల్ని పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మీ ప్రతి ప్రాజెక్ట్ లో మమ్మల్ని మెంబర్ గా చేసుకొని మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్. మెనీ మోర్ టు గో అండ్ మెనీ మోర్ సక్సెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్ వ్యూవర్స్, ఇది అండి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారు ప్రెజెంట్ చేస్తున్న క్యాపిటల్ గేట్వే బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్. అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మార్టిగేజ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దట్ టు తెలంగాణ సెకండ్ క్యాపిటల్ అయిన హైదరాబాద్ వరంగల్ ని కనెక్ట్ చేసే మన వరంగల్ హైవే కి ఈ ప్రాజెక్ట్ ఉంది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలన్నా లేదా పర్సనల్ గా వచ్చి సైట్ ని చూడాలనుకున్నా ఈ కంపెనీ వారి నంబర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాం, వారిని కాంటాక్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్, జయ సైనింగ్ ఆఫ్.